అవుట్. ఈరోజు నేను అవుట్. ఈ నెలలో ఇది ఎన్నో గ్లాసు? ముచ్చటగా 3వ గ్లాస్ పగిలింది. ఏంటో ఈ మధ్య గ్లాస్ మరి చీప్ క్వాలిటీ తయారు చేస్తున్నారు వీళ్ళు. చీప్ క్వాలిటీ గ్లాస్లో కాదు, ఇక్కడుంది. అన్నట్టు ఈ కరోనా వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? ఆ మహమ్మారి వచ్చి 2 ఏళ్ళు పైన అయింది. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా ఇంకా క్యాచ్ పట్టుకోవడం రాలేదా నీకు? నువ్వు ఇప్పుడు ఎలా అంటున్నావు గానీ నేను కాలేజీలో క్రికెట్ ఆడినాడు ఇలా పట్టివ్వండి తెలుసా? ముందు కింద పట్ట గాజు పెంకులేరు. స్కూల్లో ఉన్నప్పుడు చింతపెక్కలాడి తెగాడేసివ్వండి, నిమిషంలో ఏరేస్తాయి. హలో, ఎక్కడికి? చీపిరి చాట తీసుకురావడానికి. 7 పెంకులాట ఆడేటప్పుడు ఇలాగే ఏరేవాడివా? అప్పుడు 7 పెంకులాడి చేత్తో. అంటే ఈ గాజు పెంకులు ఇవి కూడా చేత్తోనే ఏరు. చేతికిపోతే పెక్కు తెక్కుండయ్యారు. ఎత్తు. ఇదెంత పిశాచిదని తెలిస్తే ఫస్ట్ నైట్ అవగానే చంపి పాత్ర వేసేవాడిని. అయ్యి బాబోయ్. అమ్మో, పెగ్గు పెగ్గు చేతికి పోతే రక్తం వచ్చేస్తుంది. చెయ్యి కట్టయితే రక్తం కాక రమ్ము వస్తుందా? సర్లే కానీ ఈరోజు భోజనానికి ఏముండావు? చికెన్ ఫ్రై ఎగ్ మసాలా. చికెన్ ఫ్రై ఎగ్ మసాలా. చేతికి పోయింది కదా, నోట్లో కలిపి పెట్టేద్దేమో. నాకు 2 వద్దు. పండు మిరపకాయ పచ్చడి కావాలి, అది కూడా చేత్తో రుబ్బితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి ఈ చేత్తో? ఈ చేత్తోనా? ఆ చేత్తోనే కలుపు. పెగ్గు అసలు పేరు ప్రగతి, పెంకు అసలు పేరు ప్రకాష్ రాజ్. ఈ సీన్లో వీళ్ళిద్దరి అన్యోన్యత చూసి మొగుడు పెళ్ళాలని మీరు ఈ పాటికి డిసైడ్ అయ్యారు కదా. ఈ మొగుడు పెళ్ళాం పెట్టే కష్టాల గండాల నుంచి తప్పించుకోవడానికి వాట్సాప్లు, యూట్యూబ్, సోషల్ మీడియాల్లో తెగ తిరిగాడు. కానీ సొల్యూషన్ దొరకలేదు. ఈ పరిస్థితికి తన గ్రహస్థితే కారణమని అర్థమైంది. గ్రహాలతో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకునే వాళ్ళు 2 ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ 2 జ్యోతిష్యులు కృష్ణ, శోభన్ బాబు. వీళ్ళని చూసి RRRలో జూనియర్ NTR రామ్ చరణ్ అనుకుంటున్నారా? ముందు ముందు చూడండి. ముందు ఎవరింటికి వెళ్దాం? ఈ 2000లో 1000 పట్టుకో. ఫస్ట్ శోభన్ దగ్గరికి వెళ్దాం. రండి, మీకోసం వచ్చారు సార్. నమస్తే సార్. రండి, కూర్చోండి కూర్చోండి. చెప్పండి. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మా సంస్థ వార్షికోత్సవ సభకి రావడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే విషయం. అదే విషయం. ఎంత ధైర్యం మీకు? చిలక జోస్యాలు, వెలుక జోస్యాలు చెప్పుకునే ఆ కృష్ణగాడి పేరు కింద అపర జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుణ్ణి, పండితుణ్ణైనా నా పేరు వేస్తారా? అది కాదు సార్, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం పేర్లు వేశాం. ఆ కృష్ణగాడి పేరు కింద నా పేరు వేయడమే కాకుండా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అని నన్నే ఎగతాళి చేస్తావా? జ్యోతిష్య బ్రహ్మని పద్మశ్రీ అందుకోబోతున్నవాణ్ణి. అవమానం. నా ఆగ్రహం, ఆవేశం ఆనకట్టలు తెంచుకోకముందే అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. అసలు ఇదంతా నీ వల్లేరా? వేలు చూపించి మరీ ఆ ఇంటికి తీసుకెళ్ళావు. చూపించింది నేనైనా, వేలు పట్టుకుంది నువ్వేగా. ఏమో శివ, మనీషు, ఆ బొక్కల ఇంటికి ఎందుకు వెళ్ళారు? మీ ఫంక్షన్ వస్తాను చెప్పా కదా సార్. మీకు శోభన్ గారికి పడదని తెలియక ఈ ఇన్విటేషన్ కార్డులో మీ పేరు కింద ఆయన పేరు వేసాను సార్. అది ఇవ్వడానికే వెళ్ళాను సార్. అప్పుడు
చిలక జోస్యాలు ఎలుక జోస్యాలు చెప్పుకునే ఆ కృష్ణగాడు పేరు కింద అపర జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుణ్ణి పండితుణ్ణైనా నా పేరు వేస్తారా? చిలక జోస్యాలు కాక్కబులు చెప్పుకునేది వాడు. అసలు వాడికి జోస్యం చెప్పడమే రాదు. అంత డ్రామా. పద్మశ్రీ నాకే వస్తుంది, వాడికి వస్తుందని భ్రమలో ఉన్నాడు. రేయ్, ఇక్కడేం చేస్తున్నారా? మీ వల్ల బంగారం లాంటి ఫ్లవర్ వాజు పగిలిపోయింది కదా. రేయ్ కృష్ణ, శోభన్, రాయ్ రాయ్ రాయ్. వెళ్తాం పదరా బాబు. నా సంగతి నీకు తెలియదురా. తండ్రి గారాల పట్టి ఇద్దరు అన్నయ్యల ముద్దుల చెల్లెలు. కృష్ణగారి మూడో సంతానం పల్లవి. మంచి ఫైర్ బ్రాండ్. తోలు బెల్ట్. తొక్క ఊడిపోద్ది. లుక్ బేబీ. డొక్క పగులుద్ది బాబీ. నాకే పంచులా? అసలు పని చూస్తావా? ఏంటే చూసేది వేణీళ్ళు? నీకే తెప్పిస్తాన్రా కన్నీళ్ళు. రావే నీ సంగతి చెప్తా. ఏం పిక్తావురా? ఏం పిక్తావు? చూసావా నేను నీ తల్లో వెంట్రుకు పీకాను. నువ్వొక్కటే జుట్టు పీక. నేను తలుచుకుంటే నీకు ఒక్కటి కూడా మిగలకుండా పీకేయగలను. ఇంట్లో మగాళ్ళేరా? నువ్వొచ్చావు. మీ ఇంట్లో ఆడలేరా? నువ్వొచ్చు. మా అమ్మ నీ ఒక్క మాట అంటే ఊరుకోను. పోని 100 మాటలంటాను. ఏయ్ హేయ్, ఏయ్, ఏంట్రా? ఏంటే ఎక్కువ చేస్తున్నావు? చంపేస్తానేమనుకున్నావా? ఏంటి? శోభన్ గారు, ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఏదో బాగానే కనిపెట్టాడే. అదే విషయం. నువ్వు జాతకం చెప్పడానికి వచ్చావా, చెప్పించుకోవడానికి వచ్చావా? శోభన్ గారు ఉన్నారు. ముందు డీటెయిల్స్ చెప్పండి. అదే విషయం. ఏం చెప్పమంటారు సార్? నీ సుది ఆయనకు చెప్పు. నీ పేరు, నీ డేట్ ఆఫ్ బర్త్ నాతో చెప్పు. అది విషయం. సార్ సార్ యాక్చువల్లీ సోదొద్దు. అది ఆయనకు చెప్పమన్నాను కదా. రాసుకోండి సార్. చింతా ప్రకాష్ రాజ్, చింతా ప్రగతి నా పెళ్ళం సార్. పిశాచి టైపింగ్ అంత గట్టిగా చేయండి సార్. 3వ తారీఖు మార్చి, అంటే 3వ నెల 1993. ఈ 3 నా జీవితాన్ని కుదిపేసింది. అసలు ఈ 3 అంటేనే నాకు అసహ్యం. నాన్న పోయారా సార్? అది విషయం. నువ్వు ఇక్కడే ఉండు. ఇలా ఉన్నాడేట్రా బాబిడా. చెప్తా దీని సంగతి మామూలుగా ఉండదు. సెకండ్లు వేసేయాలి దానికి. చెప్తా. నేను కాదు, దేవుడే కొడతాను నిన్ను. చెత్త కొట్టారు అసలు. ఏమండి? హలో రాక్షసి, నిన్ను. వస్తున్నా. ఎవరండి మీరు? నేను ప్రకాష్ రాజ్, అపర జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుడు, జ్యోతిష్య సామ్రాట్. 5 స్త్రీలుంటాయి. ఆ శోభన్ బాబు గారి కోసం వచ్చాను. ఆ జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుణ్ణి, జ్యోతిష్య సామ్రాటిని, జ్యోతిష్య నిపుణుణ్ణి, శ్రీ 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 శోభన్ని నేను. సార్ సార్, వారే మీరు, మీరే వారా? వారే నేను, నేనే వారు. ఓరే ఆగరా బాబు, నీ భక్తి బంగారం గాను. నేను పైకెక్కానంతే, ఇంకా పైకి పోలేదు. కాళ్ళ మీద దండ పైకి పోయిన వాళ్ళకి వేస్తారా? నేను దిగుతానుండు.
ఇప్పుడే ఊడిపోయింది. చెప్పు. ఉదయాన్నే నా బిరుదులో స్టేటస్ ను గుర్తు చేసి మంచి కిక్కిచ్చావు. టెల్ మీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏడిస్తే సమస్యలు పరిష్కారం కావు. నీది ఆస్తి సమస్య, ఆర్థిక సమస్య, నీది ఆన్లైన్ సమస్య, ఆఫ్లైన్ సమస్య. అదేంటి సార్? ఏదో ఫ్లోలో అన్నాను. కరువు బాధితుడువా, అరువు బాధితుడువా? భార్యా బాధితుడి సార్. అంటే ఇంటర్నేషనల్ ప్రాబ్లం అన్నమాట. చిటికలో సాల్వ్ చేస్తా. అయితే కుక్క తిప్పుకోకుండా నా కథ మొత్తం చెప్తాను సార్. లాక్డౌన్ అప్పుడు ఆఫీస్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. ఏదో సరదాకి నోటి దోలకి అంట్లు తోముతానని మా ఆవిడ్ని పక్కకి జరిపి మరీ తోమాను సార్. అలాగే బట్టలు ఉతికాను, ఇల్లు ఉడిచాను, వంట కూడా చేశాను సార్. ఆఖరికి బాత్రూమ్ కూడా కడిగాను సార్. ఫిట్స్ అనుకుంటే పైన ఇది ఇంకా రావట్లేదేంటి? అక్కడే చూస్తున్నా, ఇక్కడ తగలడిపోతాను ఇటు. మై డియర్ ప్రగతి, ఈ రోజు నుంచి నీతో సింగిల్ ఛాయ్ కూడా పెట్టినాను. వంట మొత్తం మనమే చేస్తున్నాం. తప్పుకో 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 అమ్మా. పెళ్ళానికి శ్రమ లేకుండా వంట చేస్తున్న మొగుడు, ఇన్సెట్ లో వంట చేస్తున్న ప్రకాష్ రాజ్ అదిరిపోయింది. ఈ ఫోన్ పట్టుకు, ఫ్రేమ్ పెట్టుకు. ఈ వ్యూస్ ఎలా ఉండాలంటే బాక్స్ ఆఫీస్ బదలాసిపో. రూప్ తేరా మస్తానా. ప్రగతి, మై డియర్ వైఫ్, డియర్ డార్లింగ్, నువ్వు ఇలా ఇంట్లో అంట్లు తోడవా? పక్కొచ్చేయి. ఇంట్లో అంట్లు పథకం కింద భార్యకి అంట్లు తోవడంలో సహాయపడుతున్న భర్త కంపెనీలు అదిరిపోయింది. అయ్యి బాబోయ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, డార్లింగ్, నేను చేసిన వీడియోలు యూట్యూబ్ లో పెడితే ఎన్ని లైక్లు వచ్చినాయి చూడు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో చూడు. హలో, లైక్ల కోసం షేర్ల కోసం యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి పని చేయడాలు కాదు. రేపటి నుంచి నువ్వు ఇలాగే ప్రతి పని నిజంగా చెయ్యాలి. ఇదేంటి తేడా కొడుతుంది? చేయకపోతే అత్యుత్సాహానికి పోయిన భర్తని ఊరేసి చంపిన భార్య అని ఇన్స్టాలో స్టోరీ వస్తుంది, యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఏంటే? గుడ్, ఆ మాత్రం హెల్ప్ చేయాలి. నేను అలాగే అనుకున్నాను సార్. కానీ ఆఫీస్ తీసాక కూడా అంట్లుతో బట్టలు ఉతుకొని పేడం తోడేస్తుంది సార్ మా ఆవిడ. కష్టాలు మగాళ్ళకి కాకపోతే పెళ్ళాలకు వస్తాయా? మొగుడు పెళ్ళం మెళ్ళ తాళి కడితే పెళ్ళం మొగుడు మెళ్ళో కష్టాలు కడుతుంది సార్, కష్టాలు కడుతుంది. వీటికేం తక్కువ లేదు, అందుకే నీ పెళ్ళం నిన్ను ఆడుకుంటుంది. సరేగాని ఎంతైనా సాటి మగాడిని కదా, ఉండు. చూడండి సార్, జాగ్రత్తగా చూడండి సార్. చూడవయ్యా ప్రకాష్ రాజ్, నీ మీద నేను జాలిపడ్డా, గ్రహాలు జాలిపడట్లే. ఆడయో మగయో ఒకసారి చూడండి సార్, చూడండి. ముందు నీ నోటి దోల తగ్గించుకో. నీకెలాగైనా 1 సంవత్సరం పాటు భార్య పోటు తప్పదు. అయ్యో బాబోయ్, ఇంకో సంవత్సరమా? నా వాళ్ళు కాదు, ఎలాగైనా కాపాడండి సార్. సార్, తప్పించాలంటే ఆ గ్రహాలకి శాంతి చేయాలి, అందుకు ఖర్చు అవుతుంది. ఇచ్చుకుంటాను సార్. అయితే కాసుకో. నెంబర్ 1, నీ పెళ్ళాం నేను అంట్లు తోమ్మని చెప్పకుండా పూజ, 1,00,000 రూపాయలు. నెంబర్ 2, నీ పెళ్ళాం నిన్ను బట్టలు ఉతుకోమని చెప్పకుండా పూజ, 50,000. నెంబర్ 3, నీ పెళ్ళాం నిన్ను టార్చర్ పెట్టకుండా పూజ, 2,50,000. నంబర్ 4, నీ పెళ్ళాం నీకు బానిసవడానికి పూజ,
1,00,000 రూపాయలు. మొత్తంగా 5,00,000 రూపాయలు. అయ్యో బాబోయ్ 5 లక్షలు. నీ జీవితం కన్నా ఎక్కువ కాదుగా. శ్రీదేవి, శాంతి చేయాలంటే ఈ 5,00,000 సరిపోతాయా? నువ్వు చెప్పిన ప్రకారమే బిల్లు తయారు చేశాను. బిల్లా? ఏమండి, ఇది మరీ ఎక్కువ అండి. అప్పటికి బాధలో ఉన్నావు పోనీ అని డిస్కౌంట్ కూడా ఇచ్చాను. ఇంతకన్నా తగ్గించడం కుదరదు. అంతేనంటారా? అంతే అంతే. జ్యోతిషి బ్రహ్మ కృష్ణ గారు, జ్యోతిషి బ్రహ్మ కృష్ణ గారు, జ్యోతిషి బ్రహ్మ కృష్ణ గారు. ఏంటి అరుపులు ఎదుగరుస్తున్నారు? జ్యోతిషి బ్రహ్మ కృష్ణ గారు మీరేనా అండి? నేను చూస్తుంటే భార్యాబాధితులా ఉన్నవే. ఆహా, మొహాన్ని చూసి సమస్య చెప్పేశారంటే డౌటే లేదు, మీరే కృష్ణ గారు. సూటిగా సుత్తి లేకుండా జరిగిందంటే చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. నా హీన దీన కాదని మొత్తం చెప్తాను సార్. ఈ కష్టాలు పోగొట్టమని శోభన్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. మొత్తంగా 5,00,000 రూపాయలు. ఓ, ముందు అక్కడికి వెళ్ళొచ్చావా? ఏదో బుద్ధి బర్గర్ తిని వెళ్ళాను సార్. అయినా నేను వేరే టెన్షన్లో ఉన్నాను, మీరు మళ్ళీ రండి. జై శోభ్. ఆ? అంటే మీరు కాదంటే నేను జై శోభన్ అనుకుంటూ మళ్ళీ అక్కడికే వెళ్ళాలి సార్. అవసరం లేదు. అసలు ఆ శోభన్ వాడి జాతకం చెప్పడమే రాదు. వాడు చిలక జోస్యంగాడు. సరే రండి కూర్చోండి. మీ అసలు జాతకం ఏంటో నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. మీ పేరు? ప్రకాష్ రాజ్ అండి. చూడు పెంకు, మా ఆవిడ కూడా నన్ను ఇలాగే పిలుస్తారు సార్. జాతకంలో ఉంది. ఇంకో వారం రోజుల్లో నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వారం రోజులా? ఓన్లీ 1 వీక్? అవును. నమ్మొచ్చా సార్? ఆ తర్వాతే పేమెంట్ ఇవ్వు. అయితే నమ్మొచ్చు. అయ్యా మహానుభావా, మీరు చెప్పినట్టు జరిగితే మీరు అడిగిన దానికి డబల్ అమౌంట్ ఇస్తాను. వస్తాను సార్. అప్పుడు దాకా ఈ దండు ఉంచుకోండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం స్వామి. కృష్ణమోహన్ గారి జాతకం చూసిన తర్వాత మా ఆవిడ మంచిదైపోద్దేమో. అమ్మో, వీడేంటి ఆ కృష్ణగాడి ఇంట్లో నుంచి వస్తున్నాడు? ఆగాగు, ఏంటి అక్కడి నుంచి వస్తున్నా? నేను చెప్పింది కాదని మళ్ళీ అటెందుకు వెళ్ళావు? చిలక జోష్యం చెప్పుకునేవాడితో జాతకం చెప్పించుకుంటే ఎలాగా ఉంటది? అది విషయం. నాది చిలక జోస్యం అంటావంటే పిల్ల కూడిపోద్ది. ఏయ్, ఆ కళ్ళకి సైట్ వచ్చినట్టుంది, ఎవరికన్నా చూపించుకోరా? ఆ కళ్ళతోనే నా జాతకం చూచొచ్చినట్టున్నావు. అయినా ఆయనే నీకంటే బాగా చెప్పాడురా. ఏం చెప్పాడు? ఏం చెప్పాడా? నీ భార్యతో మంచిగా ఉండు, వారం రోజుల్లో ఆవిడే మారిపోద్ది అని చెప్పాడు. మరి నువ్వేమన్నావు? సంవత్సరం పడద్దన్నావు. పైగా ఆయన ఫీజు కూడా చెప్పింది జరిగాకే ఇద్దువు గాని అన్నారు. మరి నువ్వేమన్నావు? నిన్ను అది విషయం. చేతిలో ఆ దండేది? ఒరేయ్, ఈ దండ్ల గురించి ఫ్లవర్ బుక్కేల గురించి ఆలోచించే నువ్వు అలాగైపోయావరా? ఆ దండ ఏ మహానుభావుడి మెడను చేరాలో ఆ మెడనే చేరింది. దానికి ఆయనే అర్హుడు. ఒరేయ్, ఇప్పుడు నీ జాతకం నేను చెప్పనా? చెప్పు. జ్యోతిష్య సామ్రాట్ అని పెట్టుకున్న బోర్డు పీక్ అవతల పారేసి ఎక్కడ చిలక దోషం చెప్పబడును అని బోర్డు పెట్టుకో, అప్పుడు బాగుపడతావు. ఎంత మాట అన్నావురా నన్ను? నువ్వు అక్కడే ఉండరా, వస్తున్నాను ఉండు. రేయ్ ఎల్లెల్లరా. రేయ్ కృష్ణ, రారా.
బయటికి. ఆడంగిలో లాగా లోపల కూర్చోడం కాదురా, రారా రారా బయటికి. రే కృష్ణ రారా. ఇది పక్కింటైన గొంతులో ఉంది. లా ఉండడం కాదు, వాడే వస్తున్నారా. ఈరోజు నువ్వే నేను తేలిపోవాలి. రారా రారా రేయ్. ఏంట్రా టీవీ షాపింగ్ యాడ్ల ఆర్పులు, ఏంటా కేకలు? రేయ్ నన్నే చిలక జోస్యంగాడంటావా? తప్పే మాట్లాడాను, ఉన్నదేగా చెప్పింది. ఆయన చిలక దొరకపోతే ఏ పిచ్చుకుని తెచ్చుకొని పిచ్చుకో జోషం చెప్పుకోవాలి కానీ జ్యోతిషం బొడ్డు పెట్టుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కటి జ్యోతిషుడు అయిపోడరా. రేయ్ నా జోష్యం పవర్ ఏంటో నీకే తెలుస్తుందిరా. ఆ ప్రకాష్ రాజ్ గారి విషయంలో నేను చెప్పిందే జరుగుతుంది, చూస్తూ ఉండు. ఈ కృష్ణ గారు చెప్పిందే జరుగుతుంది. రేయ్ అది నీ కొంపలో జరగొచ్చేమో, వాడి విషయంలో నేను చెప్పిందే జరుగుతుంది, నేను చెప్పిందే జరుగుతుందిరా. అది నీ కొంపలో కూడా జరగదు. రేయ్ ఏంట్రా కూసావు? నేనేమన్నా, మా నాన్న చెప్పిందే జరుగుద్దన్నా. అరే అంకుల్, ఏది లొల్లి? అసలు లొల్లి ప్రకాష్ రాజ్ది. నడుమిట్లా మీరెందుకు ఇట్లా కొట్టుకుంటుండ్రు? అదేనమ్మా రష్మి, మీ మామకి చెప్పు. ప్రకాష్ రాజ్ కష్టాలు హీనంగా సీరియల్ సాగినట్టు సాగుతూనే ఉంటాయి. ఇది పక్కా. ఇది విషయం. పెళ్లికి పోతూ పిల్లిని సంకర పెట్టుకోవడం అంటే ఇదే. అంటే అంటే నేను పిల్లినా? అయితే నన్ను సంకర పెట్టుకుంటావా? రారా రారా పెట్టుకో. అరే అంకుల్ వదిలేయండి, ఈ మనిషి సంకలో ఉంటాడు. మా శోభన్ సార్ దగ్గర 12 సర్వీస్ తో చెప్తున్నా, కృష్ణ గారు జాతక బ్రహ్మ. రేయ్ బొంగేం కాదు, నువ్వు నా దగ్గర పనిచేస్తూ ఆ యదవును పొగుడతావా? సార్ నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్. మా శోభన్ గారు జాతకానికి జోసి చెప్పి విశ్వ జాతకుడు అని చెప్పబోయాడు. అది విషయం. సొల్లాపి పాయింట్కి రా. వస్తున్నా. ఇద్దరి మీద ఊళ్ళో ఎవరు గెలుస్తారనేది అంత ఈజీ కాదు, అది విషయం. బౌలింగ్ బ్యాటింగ్ ఆడేదానికి టాస్ వేయచ్చు, కానీ దీనికి ఏలేంగా. అందుకే కృష్ణ గారు గెలిస్తే శోభన్ గారు ఏం చేయాలి, శోభన్ గారు గెలిస్తే కృష్ణ గారు ఏం చేయాలి అని. పందెంగిట్లా కాసుకోండి అంటావు, గంతేనా? నా కూతురు పెళ్లికి వీడు మంచి ఐడియా ఇచ్చాడు. థ్యాంక్స్ రా మలింగ. ఈ దెబ్బతో నేను గెలుస్తా, నా కొడుకు వేరే సంబంధం చూస్తా. నానా వాళ్ళు భయపడుతున్నట్టున్నారు, పద మనం లోపలికి వెళ్దాం. శోభన్ పద, నీ సంగతి వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయినట్టుంది. పద. అది కాదు శ్రీదేవి, ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగరాలందట. అట్టుంది. వెళ్దాం పదండి నాన్న. ఆగండి, ఒకే ముక్కలో తేల్చేస్తా. నువ్వు ఓడిపోతావు. అప్పుడు నువ్వు మీ అమ్మాయిని మా ఇంటి పని మనిషిని చెయ్యాలి. పెగ్గు కాఫీ. ఛ, సర్వర్ కంటే చీపైపోయింది బతుకు. చిచ్చి. ఇది కళా నిజమా? ప్రకాష్ రాజులో మార్పు కనబడుతుందేంటి? శ్రీదేవి దగ్గర 5 లక్షలు తీసుకుని కమిట్ అయిపోయాను. వీడు కూడా నాలాగే ఏదైనా ప్లాన్ చేశాడా ఏంటి? నిన్నడిగితే ఎల్లుండి చెప్తా అన్నాడు. చూద్దాం, టెస్ట్ చేద్దాం. పెంకు, అబ్బా చాలా నీరసంగా ఉంది. ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉంది. నన్నేం చేయమంటావు చెప్పెగ్గు. టిఫిన్ రెడీగా ఉందా? ఉంది.
నీకు ఇష్టమైన పెసరట్టు చేశాను, తీసుకురానా? వద్దు. నాకు గారెలు తినాలనిపిస్తుంది. ఇప్పుడు గార్లా? డూ వాట్ ఐ సే పెంకో. అలాగే. ఆగు. మళ్ళీ ఏదో గుర్తొచ్చింది దీనికి. మళ్ళీ ఏంటి? గారెల్లోకి చికెన్ పులుసు భలే ఉంటుంది, అది కూడా రెడీ చేయి పో. అలాగే పెగ్గు. ఏంటి అన్నీ బానే వింటున్నాడే, ఎదురు తిరగడం లేదు, కానీ ఏదో జరుగుతుంది. అబ్బా, ఈ ఒళ్ళంతా కొట్టి పడేసినట్టుందేంటి? కాసేపు పడుకుంటే బెటర్ ఏమో. ఓ మై గాడ్. టైం దగ్గర పడుతుంది, దీని ప్రవర్తనలో మార్పు లేదు. హే భగవాన్, ముజే రక్షా కరో. ట్రై చేయి ప్లీజ్. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? నువ్వు రాంగ్ నెంబర్ కొట్టావేమోరా, సరిగ్గా చూడు. అబ్బా నానమ్మా, సరిగ్గా చూసే చేశాను, కావాలంటే చూడు. సిగ్నల్ అందట్లేదేమో. వాడింట్లోనే ఉంటే సిగ్నల్ ఎందుకు అందదు? ఇవన్నీ మంచిగానే చెప్తావు, మీ బాస్ దగ్గర శాలరీ మాత్రం తీసుకోవు. మధ్యలో నా కూడా ఎందుకు? అవును, మధ్యలో వాణ్ణంటావెందుకే? చూడవే పల్లవి, నువ్వు చేసిన పని వల్ల నా కొడుకు పరువు బజార్న పడేలా ఉంది. ఏ బజార్లో పడుద్దే? ఏ బజార్లోనా? నీకు అలాగే ఉంటుందిరా ఎటకారాలు. అది సర్లే గాని మీరంతా ఏంటి సైలెంట్ గా ఉన్నారు? ఆ ప్రకాష్ రాజు గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అయితే నేను ఇంటికి వెళ్ళి చూస్తా. ఏం అవసరం లేదు, నేను చెప్పా కదా, ఏం కాదు, అనుకున్నట్టు జరుగుతుంది. జాతకంలో ఎలా ఉందో అలానే జరుగుతుంది. మీరు ఫంక్షన్ ఏర్పాట్లు చేసుకోండి. అవునవును, కరెక్టే. ఏంట్రా మలింగా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ఛాలెంజ్ చేసిన గడువు వచ్చేసింది కదా. మీరు పందెంలో గెలిచినట్ట ఓడినట్ట? డోంట్ టాక్ అశుభం, శుభం పలకరా మలింగా. ఆ కృష్ణగాడు ఇందాకే పిల్లిలా ఇంట్లో దూరాడు అంటే ఏంటర్థం? మీ సార్ చెప్పినట్టు ప్రకాష్ రాజ్ వాళ్ళ ఆవిడ ఇంకో సంవత్సరం వరకు గొడవ పడుతూనే ఉంటారు. టీవీ సీరియల్లో అత్తా కోడల్లా వాళ్ళ గొడవ కంటిన్యూ అవుతుంది. అదే విషయం. అంటే పల్లవికి నాకు పెళ్లి జరిగే ఛాన్సే లేదా? శ్రీదేవి పద. ఎక్కడికి? ఇంకెక్కడికే, ఆ కృష్ణగాడి ఇంటికెళ్ళి వాడి చేత ఇక జ్యోతిష్యం వదిలేసి శాశ్వతంగా కుటుంబం వదిలేసి వెళ్తున్నామని వాడి చేత చెప్పిద్దాం. పదా. వాళ్ళు ఇదంతా తూచి మేము ఒప్పుకోమంటే? అలాంటి తెంగర వేషాలు వేస్తే ఆ రోజు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ సాక్ష్యంగా ఉన్నాయి. ఈ దెబ్బతో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఏ చెట్టు కిందో చిలక జోస్యం చెప్పుకుంటూ బతకాల్సిందే. శోభన్, శోభన్, శోభన్. అదిగో వాడే ఓడిపోయానని ఒప్పుకోవడానికి వచ్చుంటాడు. ఈ శోభంతో గేమ్స్ ఆడితే అవుట్ అయిపోతాడని తెలియక ఛాలెంజ్ చేసుంటాడు. శోభన్ ఆగు, ఆగు. ఎక్కడ కాదు, నడి బజార్లో ఓడిపోయినని ఒప్పుకోవాలి. అలా కండిషన్ పెట్టు. ఎక్కడే చెప్తానంటే అస్సలు ఒప్పుకోకు. కేక పుట్టిస్తా చూసుకో. ఒరేయ్, నువ్వెక్కడే ఆగు, నువ్వు రారా. అదే విషయం. రారా. ఏంటి బలిచ్చే గొర్రెల్లా బాగా మేకప్ అయి వచ్చారు? ఇంత బిల్డప్ అవసరమా? నెగ్గిన వాళ్ళం మేం వేసుకోవాల్సిన గెటప్లు ఓడిన మీరేసుకున్నారేంటి? కృష్ణ, నువ్వు ఓడిపోయావు కాబట్టి అనుకున్న మాట ప్రకారం నువ్వు జ్యోతిష్యం వదిలేయాలి. శోభన్, అది కాదురా. కావాలంటే ఆ చిలక జోస్యాలు అవి ఇవి చెప్పుకొని బతుకు. కాదు కూడదు అంటే సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఉన్నాయిగా, ఆ పత్రాలు భద్రంగానే ఉన్నాయిగా. మలింగా, పత్రాలు అవి మన దగ్గరే ఉన్నాయి కదా. ఉన్నాయమ్మా,
అది విషయం. జాగ్రత్త రావి, భద్రంగా ఉండాలి. అందులో ఉన్న ప్రతిదీ వీళ్ళు చేసి తీరాలి. తా చెడ్డకోతి వనమెల్లా చెరిచిందని వీడొక్కడు సందర్భం లేకుండా సామెతలు చెప్తాడు. సుధీర్, జరంత గమ్మునుండు. కిసువంటి సామెతలతో పరేషాన్ చేయకు. సోగ్గాడు శోభన్ బాబు. ఏంటి ఈయన? వాళ్ళకు కూడా అర్థమైంది నేను సోగ్గాడినని. నీకే అర్థం కాలేదు. బామ్మగారు అనేది చూస్తే మిమ్మల్ని పొగిడినట్టు లేదండి. నువ్వు ఆపరా కృష్ణ. అందరి ముందు ఓడిపోయానని ఒప్పుకోవడానికి నువ్వు రెడీయే కదా. అందుకే నిన్ను సోగ్గాడు అన్నాను. ముందు చెప్పేది వినవయ్యా. నా కొడుకు కుటుంబ సమేతంగా ఎందుకొచ్చాడో తెలుసా? ఈ రోజు నా కొడుకుది కోడల్ది 25వ పెళ్లి రోజు. ఇంట్లో ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నాం. జరంత మిమ్మల్ని కూడా పిలిచిపోదామా నచ్చినాం. తప్పకుండా రండి. రామ్మా, పదవే. పదండి. తప్పకుండా రావాలరా. నైట్ ఫంక్షన్ లో అందరి ముందు నా కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ జాతకం అలా ఉంది, నా జాతకం ఇలా ఉంది. కూల్ వరుణ్, ఎలా కూల్గా ఉండమంటావు? ఈ ఐస్ క్రీమ్ తిని తీసుకో. నీకంత సిల్లీగా ఉందా? మ్యాటర్ ఎంత సీరియసో తెలుసు కదా. మా నాన్న గెలిస్తే నువ్వు మా ఇంటి కోడలిగా కాదు, పని మనిషిగా రావాలి. నో టెన్షన్. ముందు నువ్వు ఐస్ క్రీమ్ తిను. తినరా, తిను. మా నాన్న జ్యోతిష్యం మీద నాకు నమ్మకం ఉంది. మా నాన్నే గెలుస్తాడు. ఏం గెలవడు. అంటే ఏంట్రా? మా నాన్న జ్యోతిష్యాన్ని అనుమానిస్తున్నావా? ఇక్కడ జ్యోతిష్యం కన్నా డబ్బు ప్లే చేస్తుంది కదా. మా అమ్మ ప్రకాష్ రాజ్ భార్య ప్రగతికి 5 లక్షలు ఇచ్చి బాగా టార్చర్ చేయమందని నువ్వే చెప్పావు కదా. మామూలుగానే ఆ ప్రగతి ప్రకాష్ రాజ్ ని పబ్జీ ఆడుకుంటుంది. ఇప్పుడు ఊరుకుంటుందా? అంతే. ఎందుకలా భయపడి చూస్తావు? 5 లక్షలు కాదు, 50 లక్షలైనా మా నాన్న జ్యోతిష్యం ముందు పనికిరావు. పోనీ ఎక్కడికైనా పారిపోదామా? ఏం అవసరం లేదు, ఇక్కడే నిలబడదాం. అయినా నీకు ఇంకొక ఆలోచన రాదా? ఎప్పుడు చూడు పారిపోదాం లేచిపోదామని భయపడుతూ ఎస్కేప్ అవుదాం అంటుంటావు. నాకు మా నాన్నే గెలుస్తాడని నమ్మకం ఉంది. నువ్వు ముందు నన్ను నమ్ము. ధైర్యంగా ఉండరా. ఇదిగో ఈ ఐస్ క్రీమ్ తిను. తిను తిను. మెల్లిగా ఇక్కడ పెట్టు. ఓకే, బాగుంటుంది. ఆంటీ బాగున్నారా? బాగున్నా బాబు. నానెక్కడరా? ఏమండి, నాకు తల తిరుగుతోందండి. ఎందుకు చెయ్యా? ఎందుకేంట్రా? ఓ పక్కన పందెం గడువు అయిపోయింది. ఇంకా ప్రకాష్ రాజ్ ప్రగతి రాలేదు. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు. సుధీర్, మధ్యలో నీ అర్థం లేని సామెత లాపరాదు. ఈడ టెన్షన్ గా ఉంటే. ఏంటి నాన్న అందరు టెన్షన్ గా ఉంటే నువ్వు ఆ బుక్లు ఏం చూస్తున్నావు? పల్లవి వరంలోకి పెళ్లి ముహూర్తం చూస్తున్నాను రా. అదేంట్రా అవతలందరూ అంత టెన్షన్ గా ఉన్నారు? ఆ ప్రకాష్ రాజ్ గాడేమో ఫోన్ ఎత్తటం లేదు. ఇప్పుడు నువ్వు ముహూర్తాలు చూస్తున్నావా? మీ మీద నమ్మకం ఉంది, కానీ ఎక్కడో ఒక మూల భయంగా ఉందండి. తల తిరుగుతోందండి. అవునా? ఈ రోజుతో గడువు అయిపోయింది. మీరేం టెన్షన్ పడకండి, మనమే గెలుస్తాం. ఏ ధైర్యంతో అంటున్నావురా? ఇంకాసేపట్లో ఆ శోభన్ గాడు శ్రీదేవి వస్తారు. ఉదయం వేళ తెలియని ధైర్యంతో నవ్వుతూ మాట్లాడాము. ఇప్పుడు తేడా జరిగిందంటే పందెం ప్రకారం ఆ రోజు ఒప్పుకున్నవన్నీ చెయ్యాలి కదా. అంటే చూస్తూ చూస్తూ పల్లవిని వాళ్ళ ఇంటికి పని మనిషిగా పంపించాలా? అవును, పంపించాల్సిందే. అది ఓడిపోతే కదా మనమే నెగ్గుతాం. రేయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందరూ వస్తున్నారు, వెళ్ళి కేక్ తీసుకొద్దాం పదా. సరేరా. రష్మి, ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేసి చెప్పు. పదరా. హాయ్ హాయ్. రావే. నమస్తే అండి. నమస్తే. రండి.
అవును పల్లవి వస్తుందా? పైన రెడీ అవుతుంది బామ్మ. ఓహో, మామా మరి ఆ ప్రకాష్ రాజు ప్రగతి సపోర్ట్ చేయట్లే? ఇంకేంటి చప్పుడు చేసేది? ప్రకాష్ రాజ్ సమస్య ఇంకా సంవత్సరం వరకు సాల్వ్ అవ్వదు. నేను చెప్పిందే జరుగుద్ది. పందెం ప్రకారం నీ కూతురు నా దగ్గర పని మనిషిగా చెయ్యాలి. అమ్మా దాన్ని జీవితాంతం నీ ఇంటి కోడల్ని చేసి నీ దగ్గర పని మనిషిగా పడేస్తానమ్మా. చెప్పు తెగుద్ది. కృష్ణ నువ్వు ఓడిపోయావు. అప్పుడే ఎలా చెప్తారు అంకుల్? ఏ ఈ రోజు లాస్ట్ డేనే కదా. అయితే ఏంది, ఈ రోజు ఇంకా కంప్లీట్ కాలేదు కదా. రాత్రి 12 వరకు అవకాశం ఉంది. మీ ఆశ చూస్తుంటే జాలేస్తోంది. మర్యాదగా వచ్చి కాళ్ల మీద పడి ఓడిపోయావని ఒప్పుకోండి. ఏదో పిల్లలు సరదాగా పందెం కాసుకున్నారు, మీరింత సీరియస్ గా తీసుకోవాలా? అది విషయం. నీకు వయసుతో పాటు చాదస్తం కూడా వచ్చినట్టుంది. వీళ్ళు పిల్లలా? దీన్ని తేలిగ్గా తీసుకోవాలా? అంటే ఓడిపోయావని భయం వేసి చివరికి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? ఏంది పెద్దవని పట్టుకొని గట్ల మాట్లాడుతున్నావు? బొక్కలు ఇరుగుతాయి. ఏంటే ఇరిగేది? ఏంటి రా ఇరుస్తాను. నా కాళ్ళ మీద పడు. పందెం తేలని. ఇంకా ఏంటి తేలేది? పదవే, ఇంట్లో చాలా పనులున్నాయి. పని మనిషిని కూడా మాన్పించేశాను. పదవే రా. ఆగండి, పల్లవి మీద చెయ్యి పడిందా మంచిగుండదు. శోభన్, ఆ రోజు రాసుకున్న పత్రాలు తీ. ఇవ్వగోండి పత్రాలు. ఆ రోజు ఒప్పుకునే కదా సంతకాలు చేశారు. శ్రీదేవి, పెద్దవాళ్ళేదో అనుకుంటే పిల్లల్ని బలి చేయడం ఎందుకు చెప్పు? ఓహో, ఆ బుద్ధి సంతకాలు పెట్టినప్పుడు ఉండాలి. నువ్వు రావే. వదినా, ఆగు వదినా. వదినా ఏంటి వదినా? తెలుగులో నాకు నచ్చని పదం అదే. వరుసలు కలుపుతున్నావేంటి? నువ్వు మా ఇంటి పని మనిషికి తల్లివి. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. శోభన్, ఇది మర్యాద కాదు. ఏంట్రా మర్యాద? ఇదేవి నువ్వు ఆగనన్నా. నువ్వు ఆగమ్మా. అమ్మా నువ్వు ఏడవకు, మనమే గెలుస్తాం. ఓడిపోయిన తర్వాత ఇంకా ఏంటి మీ నమ్మకం? ఓడిపోయింది మీరే. అందుకే ఆ ప్రగతికి 5 లక్షలు ఇచ్చి నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నాం. ఏదైతేనే గెలిచింది మేమేగా. పద. అమ్మా 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 ఏమైందమ్మా? ఆంటీ, నువ్వు ఆగా. ఆంటీ ఏమైందమ్మా? అమ్మా 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 జయమ్మా అమ్మా ఏమైందమ్మా? లే జయ, కలుదురు జయ. అమ్మా అత్తమ్మా ఏమో జయ. అత్తమ్మా అమ్మా అమ్మా లే అమ్మా. అమ్మ లేమ్మా అత్తమ్మా. అమ్మా ఏమైంది? లేవండి అత్తమ్మా. అమ్మా మెల్లగా. మెల్లిగా. అత్తమ్మా ఏమైంది అట్లా పడ్డావు? కళ్ళు తిరిగాయమ్మా. అమ్మా నువ్వేం కంగారు పడుకో, మనమే గెలుస్తాం. ఏంటే గెలిచేది? పద రా. పల్లవి రారా రే. ప్లీజ్ రావే. చెప్పేది.